రైతు కష్టం రోడ్డు పాలు. భువనగిరిలో నడి రోడ్డుపై ధాన్యం పోసి నిరసన. వారం రోజులైనా ధాన్యం కోవడం లేదని ఆగ్రహం. జిల్లాల్లో రైతన్నలు రోడ్డెక్కారు. అధికారులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదురుగా వలిగొండ మండలానికి చెందిన గోకారం సంఘం వర్కట్ పల్లి గ్రామాల రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు కష్టం రోడ్డు పాలు. రైతు కష్టం కాంగ్రెస్ పాలైంది. కాంగ్రెస్ వచ్చింది కన్నీళ్లు తెచ్చింది. కాంగ్రెస్ వచ్చింది రైతులను రోడ్డు మీద వేసింది. రైతులారా మీరు చేసుకున్న పని ఇది. రాబోయే ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ లో రైతుల పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. రైతులది ఒకటి, చాలా కీలకంగా, ముసలోళ్ళది ఒకటి. ఖచ్చితంగా ఇది 4000 పింఛన్ ఇస్తారు మీద మనువయా. మహిళలు కూడా మొత్తం యాంటీగా మారిపోతుంది. నిజంగా మహిళలు గనక, రైతులు గనక, వృద్ధులు గనక నిజంగా ఆలోచనలో ఉంటే కేసీఆర్ 14 సీట్లు వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి, 14 సీట్లు వస్తాయి. ఇక ముసలోళ్ళు అయితే ఎట్లా మాట్లాడతాను, ఫోన్ చేస్తే ఒట్టు వాడి మీద మన్ను వాడా, వాడు 4000 ఇస్తాననే 2000కే దిక్కు లేదు, ఇంకా బాగాలేదట. ఓ నెల పింఛన్ ఎగ్గొట్టిండు, ఈ నెల పింఛన్ ఎత్తుకపోయాడు గాడిది. ఇట్లనే అంటారు వాళ్ళు. వాడి మీద మన్ను పోయా, వాడి మీద దుమ్ము పోయా. అయితే ఇక్కడ కేసీఆర్ ఏం చేసిండంటే పింఛన్ ఇచ్చేటోళ్ళకి ఎవరికైతే ఇప్పుడు మే కదా, ఇది మే 1st కు రావాల్సిందంటే మే 10 తారీఖు లోపు, మే 10, 13, 14 లోపు క్లియర్ చేసేటోడు. కానీ రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది, మే 1వ తారీఖు 10 మధ్యలో ఇవ్వాల్సిన పింఛను మే 25 నుంచి 30 మధ్యలో ఇస్తున్నారు. మళ్ళీ నెల వచ్చేటట్టు ముందు ఇస్తాడు. ఒక నెల మొత్తం దొబ్బేసి. ఇదైతే మీ సాగును మీరే కొని తెచ్చుకున్నారు, వృద్ధులు కావచ్చు, రైతులు కావచ్చు. ఓట్లే అంటే మీకు ఏదో తక్కువైంది అన్నట్టు 10,000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకొచ్చి మీ చేతిలో పెడితే మీరు ఆగమైపోతారు. 70-80 లక్షల మంది రైతులు కేసీఆర్ కోట్లేయకపోతేనే ఓడిపోయాడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఉండాలి కానీ కాంగ్రెస్ కు ఓట్లేయాలి. ఎట్లయితుంది ఇది? ఈ అంత విచిత్రమైన గేమ్ నడిచింది ఈ ఎన్నికలల్లా. విచిత్రమైన గేమ్. ఎక్కడికైనా పోయే నియోజకవర్గం ఎవరికే ఇస్తారా ఓటు అంటే మా దగ్గర ఎమ్మెల్యే నోగొడతాం కానీ కేసీఆర్ గెలవాలి. అట్లెట్లుంటాడు అంటే మన రాజకీయం తెలివంతాను. ఇది జరిగింది కాబట్టి ఈ కష్టం వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కనుక 12-13 సీట్లు లేకపోతే ఈ కష్టం 4.5 సంవత్సరాలు పడతారు మీరు పడురు. ఇప్పుడు ఖచ్చితంగా మనము ఇంకోటి కూడా వేయాలి. చాలా చోట్ల కాంగ్రెస్ 3rd ప్లేస్ లో ఉంది, 2nd, 3rd ప్లేస్ లో ఉంది. అది సాయంత్రం మనం చెప్తాం. అది ఒకసారి డీటెయిల్ గా ప్రజలకు డీటెయిల్ గా చెప్తాం. దగ్గర 8-9 నియోజకవర్గాలుగా 8-9 పార్లమెంట్ స్థానాలు కావచ్చు. 9వ స్థానం 3వ స్థానంలో ఉంది. ఏది కాంగ్రెస్